అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు వీడియోలో కుక్కర్ పాడైపోయిందని చెప్పాను కదండి, దాన్ని మార్చడానికి కోసం అని బయటికి వెళ్ళాము. కుక్కర్ రేట్లు కూడా మామూలుగా లేవండి. అవి కూడా ఏంటో అంతంత రేట్లు చెప్తున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న కుక్కరు 2000 రూపీస్ అంట. నేను కుక్కరు ప్లస్ 2 అల్యూమినియం తపాలాలు 2 కుక్కర్లు ఇచ్చాను. చిన్నదొకటి పెద్దదొకటి ఇచ్చాను. 2 అల్యూమినియం తపాలాలు ఉంటాయి కదా, అవి ఇచ్చాను. అవి తీసుకోగా దీనికేమో 1800 అడిగాడు. నాకైతే నవ్వొచ్చింది. ఏంటి 1800కి నేను 3 వస్తాయన్నమాట కుక్కర్ సెట్, అవి తీసుకున్నాను. ఇదేంటి ఒకటే ఇస్తున్నారు అంటే క్వాలిటీ తేడా ఉంటుంది అని చెప్పని అంటున్నారు అనమాట. మొత్తానికైతే కుక్కర్ తీసుకోలేదులేండి. తట్టు ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అదే మన సైడ్ అంటే ఆవిరి కుడుములు అంటారు కదా, ఆ స్టాండ్ ఉంది, అది తీసుకున్నాను అనమాట. పాత కుక్కర్ అవి ఇచ్చేసాక 650 ఏమో తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాక బాబుని స్కదూష్ అని ఇక్కడ మా ఏరియాకే కొంచెం దగ్గరలో ఉంటుందండి, ప్లే ఏరియా అనమాట, అక్కడికి తీసుకొని వెళ్ళాము. వీకెండ్స్లో అయితే ఇది ఫుల్ రష్గా ఉంటుందండి. పిల్లలతో పేరెంట్స్తో అసలు ఎక్కడ గ్యాప్ ఉండదన్నమాట కాలు పెట్టడానికి. అందరూ పిల్లలు ఉంటారు, చక్కగా ఆడుకుంటారు అందరూ కలిపి. బట్ మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది. ఒకరు ఇద్దరు పేరెంట్ ఉన్నారు అండ్ 2 పిల్లలు ఉన్నారు అంతే. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు మెల్లగా. మరి ఏ టైం వరకు ఉంటారో తెలీదు. ఇదైతే 10 వరకు ఓపెన్ ఉంటుంది. పిల్లలు అందరూ ఉంటే చక్కగా అందరూ ఆడుకోవచ్చు, ఎంగేజ్ అవ్వచ్చు అనమాట. చాలా ఆడుకోవడానికి ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి ఒక హాల్ కూడా ఉంటుంది. మేము ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి బర్త్డే కూడా అయిందనమాట. అప్పుడు అది వీకెండ్స్లో వెళ్ళాం మేము, సండే అనుకుంటా. ఆ టైంలో చాలామంది ఉన్నారు అనమాట. పిల్లల్ని మనం కూడా చూడలేం, ఎక్కడున్నారో వెతుక్కోవాలి, అంత జనం ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉందిలేండి. అందుకే మా వాడు అక్కడే తిరుగుతూ ఉన్నాడు అలాగా. ఇంతకుముందు రోజుల్లో పిల్లలు చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునేవారు. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యేవారు. ఈవినింగ్ 6 or 7 వరకు బయట అంతా ఆడుకొని వచ్చి చక్కగా స్కూల్ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటూ తినేసి పడుకునేవారు. ఇప్పుడు పిల్లలకి అంత ఇది లేదండి, అసలు అంత టైము లేదు, ఆడుకునే అంత ప్లేసు లేదు, ఆ ఛాన్స్ కూడా లేదనమాట. డబ్బులు ఇచ్చి ఆడుకోవడానికి తీసుకువెళ్ళాల్సి వస్తుంది పిల్లల్ని. ఇంతకుముందు అలా కాదు, చక్కగా ఒక ఇల్లు ఉందంటే రోడ్డుకి ఇంటికి మధ్యన చాలా అంటే వాకిలి వరండా టైప్లో చాలా పెద్దగా ఉండేది. పిల్లలందరూ అక్కడ గ్యాదర్ అయ్యి ఆడుకునేవారు, లేదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళైనా ఆడుకొని వచ్చేవారు. రోడ్డుకి ఇంటికి చాలా డిస్టెన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదే ఇల్లు ఉంటుంది, లేదా రోడ్డు పక్కని కొంచెం 1 అడుగు 2 అడుగుల గ్యాప్లో ఉంటుంది. పిల్లల్ని బయటికి వదలాలన్నా కూడా భయమేనండి. వెహికల్స్ అవి వస్తూనే ఉంటాయి. పిల్లలు అక్కడే ఆడుతుంటే ఏమొచ్చి ఏది గుద్దుతుందో తెలీదు. పిల్లలు ఆడటానికి బయటికి వెళ్తే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఇంకా అపార్ట్మెంట్స్ సంగతికి వస్తే సరే అసలు వాళ్ళని నిల్చోవడానికే ప్లేస్ ఉండదు అపార్ట్మెంట్లో. వాళ్ళ ఇంట్లో తప్ప బయట అడుగుపెట్టి నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో అయితే మేము బయట అడుగు పెడితే డైరెక్ట్గా రోడ్డే అనమాట, ఇంకేం ఉండదు ఆడుకోవడానికి. ఈవినింగ్స్ పిల్లలందరూ ఆ రోడ్డు మీద ఆడుతారు, కానీ వెహికల్స్ వస్తూనే వెళ్తూనే ఉంటాయండి. కాస్త తెలిసిన పిల్లలు అయితే పర్వాలేదు, తప్పుకుంటారు. ఇప్పుడు మా బుడ్డోడు ఉన్నాడు కదా, ఈ ఏజ్ పిల్లలకి ఏం తెలుస్తుంది? పేరెంట్స్గా మనం కూడా వెళ్ళాలి వాళ్ళతో ఆడుకోవాలి అంటే. ఇంటి దగ్గరనే కాదు, ఈవెన్ స్కూల్స్లో కూడా అంత ప్లేస్ లేదండి. మనం చదువుకునే స్కూల్లో, ఇప్పుడు మేము చదువుకునే స్కూల్ అయితే ఒక కార్నర్లో స్కూల్ ఉండేది, చుట్టూ ప్లే ఏరియా ఉండేదన్నమాట. బ్రేక్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ ప్లే గ్రౌండ్లోనే ఆడుకునేవారు. చక్కగా గేట్ లోపలే చాలా పెద్ద ప్లేస్ ఉండేది, అక్కడే ఆడుకొని మళ్ళీ బెల్ కొట్టగానే లోపలికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు స్కూళ్ళు కూడా రోడ్డు మీదే ఉంటున్నాయండి. రోడ్ని ఆనించుకొని రోడ్డు పక్కనే కడుతున్నారు. ఆ ట్రాఫిక్ సౌండ్కి ఈ పిల్లలకి అసలు ఏమర్థం అవుతుందండి క్లాసెస్, నాకు అయితే ఏం తెలియట్లే.
జస్ట్ ఇప్పుడు మేము ఉంటున్న స్ట్రీట్‌కి పక్క స్ట్రీట్‌లోనే ఒక కొత్త స్కూల్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అంటే నెక్స్ట్ జూన్‌కి అది రెడీ అయిపోతది. మెయిన్ రోడ్ అనమాట. 2 వే రోడ్ అది. ఆ పక్కనే జస్ట్ ఒక 2 అడుగులేమో గ్యాప్ ఉంటది. అంతే స్కూల్‌కి దానికి. మేబీ గేట్ అడ్డం ఉంటదేమో అంతే. అసల అంత ట్రాఫిక్‌కి, ఆ సౌండ్‌కి పిల్లలు ఏం చదువుకుంటారండి? చాలా పెద్ద స్కూల్ కడుతున్నారు. ప్లే ఏరియా మాత్రం లేదు. ఒకవేళ ప్లే ఏరియా పెట్టాల్సొస్తే టెర్రస్ పైన పెడుతున్నారు. అంటే స్కూల్‌కి పైన ఏదో ఒక రూమ్‌లో గానీ, లేపోతే ఫుల్‌గా పైన గానీ, టెర్రస్ మీద గానీ ఒక షెడ్ లాగా వేసేసి, ఇప్పుడు బాబు గెంతుతున్నాడు కదా! ఇలాంటి ఏరియా ఏదో ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఆడుకోవడానికి పెడుతున్నారు. ఓకే. చిన్న పిల్లల వరకు ఓకే. అంటే పెద్ద పిల్లలు ఇంకా ఆడుకోక్కర్లేదనమాట. ఇప్పుడు మా వాడు స్కూల్‌కి వెళ్తున్నాడు కదా! తిను ప్లే గ్రూప్ అనమాట ఇప్పుడు. మా బుడ్డోడు ప్లే గ్రూప్‌కి వెళ్తున్నాడు. అంటే ఆడుకోవడానికి 60,000 కట్టి సంవత్సరానికి వాడిని పంపిస్తున్నాము. ఎందుకంటే బయట ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి. ఓకే. మేము ఆడించొచ్చు కదా! పేరెంట్స్‌గా మీరేం చేస్తున్నారు? లేదా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నువ్వు ఆడించొచ్చు కదా! అనొచ్చు. ఎంతసేపు నా మొఖమే, లేదా మా హస్బెండ్ మొఖం చూస్తాడు, లేదా బొమ్మలు. అంతే కదా! ఎవరైనా నలుగురికి మించి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే భయపడిపోయేవాడనమాట చిన్నప్పుడు. అంటే స్కూల్లో జాయిన్ చేయకముందు. మేము 2.5 ఇయర్స్‌కి తనని స్కూల్లో జాయిన్ చేశాము. అప్పటి వరకు కూడా ఒక ఇద్దరు, నలుగురు తప్ప అంతకు మించి ఎక్కువ ఉంటే, లేదా మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే సడన్‌గా క్రౌడ్ ఏదైనా ఉంటే మాత్రం భయపడి ఏడ్చేసేవాడు. మాకు భయమేసేదనమాట. అంటే జనాల్ని చూస్తే భయపడిపోతున్నాడు, ఇలా ఉంటే కుదరదు అని చెప్పి స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళాము. అప్పుడు నర్సరీలో జాయిన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏజ్ సరిపోద్దు, ప్లే గ్రూప్‌కే వేయాలి అన్నారు. ప్లే గ్రూప్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ నర్సరీలో వేద్దాము అనుకుంటే, ఇప్పుడు ప్లే గ్రూప్ అయ్యే టైంకి 3 కంప్లీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి తెలిసిపోతుంది. అప్పుడు వెళ్తాడో వెళ్ళడో, అప్పుడు ఆ జనాన్ని చూసి భయపడతాడేమో, స్కూల్‌కి వెళ్ళనంటాడేమో అని చెప్పి ప్లే గ్రూప్‌లో జాయిన్ చేయడానికి కారణం అయితే అదేనండి. డబ్బులు ఎక్కువై మాత్రం కాదు. పిల్లల్ని ఆడించడానికి పేరెంట్స్‌కి టైం లేదు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇంట్లో ప్లేస్ కూడా ఉండదండి. ఇంటి నిండా ఏవో సామాన్లు ఉంటాయి. మహా అయితే హాల్‌లో కూర్చొని బొమ్మలేసుకొని ఉంటారు. పిల్లలు బయటికి వెళ్ళి నలుగురితో ఆడుకుంటూ, నలుగురితో ఎంగేజ్ అవుతూ ఉంటేనే అందరితో కలుస్తారు. కొంచెం యాక్టివ్‌గా ఉంటారనమాట. ఎంతసేపు ఇంట్లో ఉంటే డల్‌గానే ఉంటారు. ఆ చేంజెస్ మేము గమనించాం. వాడు ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది ఆ చేంజ్ మేము చూసాం అనమాట. స్కూల్‌కి వెళ్ళాక వాడి బిహేవియర్ ఒకలా ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు డల్గా బొమ్మలు వేసుకొని ఆడుకోవడం, లేదా ఏడవటం, వాడికి బోర్ కొట్టేటప్పుడు ఏడవటం, ఏదైనా తింటే పెడితే తినేయడం, పడుకోవడం అంతే. బట్ స్కూల్‌కి వెళ్ళి వచ్చాక వాడంతట వాడు ఆడుకుంటున్నాడు. ఏదైనా బొమ్మలు తీసి ఇదేంటని అడిగితే చెప్తున్నాడు. లేదా ఇప్పుడు మేము గోడ మీద రాస్తున్నాం కదా, వాటిని చెప్తాడు. ఏది అడిగినా చెప్తాడనమాట. అంటే స్కూల్లో ఏదో నేర్చేసుకుంటున్నాడని కాదు, ఆడిస్తారు. చెప్పితే నమ్మరు. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఏబిసిడీలు చెప్పారు. ఇప్పుడు ఈ మంత్లో వై చెప్తున్నారనమాట వాళ్ళకి. ఆల్రెడీ తిరిగి వచ్చు, అయినా వాళ్ళు అవే చెప్తారు. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళ తప్పు కాదు అది. ఈ ప్లే గ్రూప్ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ నర్సరీకి వెళ్తాడనమాట. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు ఆడుకోవడానికి, ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళకి టైము ఉండాలి, మనుషులు ఉండాలి. మనం అది ఇప్పుడు మనం అవైలబుల్గా లేనప్పుడు అది వేరే చోటైనా వాళ్ళకి ఇప్పించాలి ఈ టైంలో. ఇప్పుడు మా ఇంటి ముందు ఆడుకునే అంత టైము లేదు, ఆ స్కోప్ లేదు కాబట్టి మేము ఇలాంటి ప్లే ఏరియాలకి తీసుకువెళ్తామన్నమాట. ఇందులో నచ్చింది ఏంటంటే ఆడుతూనే అన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే కూరగాయల షాపులా ఒకటి ఉంది. ఇదేమో బేకరీ టైప్ అనమాట. అందులోకి నేను వెళ్ళి అడిగితే ఒక్కొక్క వెజిటేబుల్ పేరు వాడు చెప్తున్నాడు. అంటే నేను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసేటప్పుడు వాడు అడిగితే నేను చెప్తాను. అలాగే వాడు స్కూల్లో నేర్చుకునేవి కూడా ఇప్పుడు నేను ఆ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఇదేంటి అని అడిగితే అన్నీ చెప్తున్నాడు. ఎలా షాప్ చేయాలి, బాస్కెట్లు ఎలా వేసుకోవాలి అవి నేర్చుకుంటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ జంతువులు ఏంటి అని అడిగితే పేర్లు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాకపోతే ఇవి ఎలా ఆడుకోవాలో వాడికి తెలియలేదులేండి.
ఇప్పుడు ఇక్కడున్న ఏరియా అంతాను ఆ జిరాఫీ కానీ పాండా కానీ ఇవేవి మేము చెప్పినవి కాదు, వాళ్ళ స్కూల్లో చెప్పినయో టీవీలో చూసినవి నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఏది అడిగినా కూడా చెప్తాడనమాట. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఇదే అనమాట. పిల్లలు ఆడుకుంటూనే అన్నీ నేర్చుకోవాలి. ఊరికే వెళ్ళాం లేదో పరిగెట్టాం ఆడుకున్నాం దూకాం అన్నట్టు కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పితే కౌంట్ చేయమంటే కౌంట్ చేసి చెప్తాడనమాట. సో మనం ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా అందులో వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసేలా మనము చూడాలి, వాళ్ళకి చెప్పాలి. ఊరికే ఆ ఏరియాలో వదిలేస్తే వాడే ఆడుకుంటాడులే, ఒక 1 అవర్ అయిన తర్వాత తీసుకొచ్చేస్తే సరిపోతుంది అంటే కాదు. పిల్లలు వెనక్కే ఉండి వాళ్ళకి ఏది ఏంటనేది మనం చెప్పాలండి. ముందు టీచర్స్గా స్కూల్లో వాళ్ళది వాళ్ళు చెప్తారు, పేరెంట్స్గా మనం నేర్పించాల్సినవి నేర్పించాలి. బయటికి వెళ్ళి ఆడే ఛాన్స్ లేనప్పుడు ఇలాంటి ప్లే ఏరియాలు సెలెక్ట్ చేసుకోవటంలో తప్పులేదండి. డబ్బులు అవుతాయి, బట్ పిల్లలు బయటకు వస్తే వేరే వాళ్ళతో ఎంగేజ్ అవుతారు, చక్కగా అన్నీ నేర్చుకుంటారు. ఈరోజు అయితే ఎవరూ లేరు, కానీ చెప్పాను కదా ఇంతకుముందు వచ్చినప్పుడు మాత్రం మా వాడే వెళ్ళి అందరితో ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతో ఆడుకుంటూ ఒక 1 అవర్ బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఈరోజు కూడాను ఒక అబ్బాయి వచ్చాడు, ఇంతకుముందు వచ్చాడు కదా, తనతో కాసేపు ఆడుకున్నాడు. వాళ్ళకి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారనమాట, వాళ్ళకి వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు. ఇంతకుముందు నేనేం చెప్పా, నలుగురిలో వెళ్ళటానికి కూడా భయపడేవాడు. ఇప్పుడు వాడంతట వాడే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి రమ్మని పిలిచే స్టేజ్లో ఉన్నాడనమాట. సో వీలుంటే మీ పిల్లల్ని మీరు బయటికి తీసుకువెళ్ళి ఆడించండి. ఆ టైం లేదు, అంత పాసిబిలిటీ లేదు అనేటప్పుడు ఇలాంటి వాటికి వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారు చక్కగా. మామూలుగా అయితే మట్టి ఇసుక ఇలాంటి వాటిలో ఆడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు. ఇక్కడ మట్టి ఇసుక కూడా అంత ఛాన్స్ లేదండి. ఇక్కడ ఇసుక దొరకదనమాట. బెంగళూరులో ఇల్లు కట్టేటప్పుడు జిప్సం పొడి ఏదో అంటారు కదా, అది కలుపుతారు సిమెంట్లో. ఇసుక కూడా దొరకదనమాట. పోనీ అందులో అయినా ఆడిద్దాము అంటే అసలు ఇసుక అనేది ఇక్కడ ఎవరు తీసుకురారు. ఇటుకలు కూడా నేను చూడలేదు, అన్నీ సిమెంట్ రాళ్ళే కనబడతాయి. ఊళ్ళో ఉంటే చక్కగా అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు అందరూ ఉంటారు, బయటికి తీసుకువెళ్తారు, లేదా బయట పిల్లలతో ఆడుకుంటారు. అంటే ప్లేస్ ఉంటుంది ఆడుకునే అంత. ఈ సిటీస్లో ఉన్నామని ఆనందపడాలో ఇలాగా అసలు ఏమీ ఆడుకోవడానికి లేదని బాధపడాలో అర్థం కాదు. పిల్లలకి మాత్రం ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి మాత్రం ఈ సిటీ కల్చర్ ఇదంతా మైనస్సేనండి నాకు తెలిసి. ఉండటానికి బాగుంటుందేమో కానీ వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి కానీ ఏమీ ఉండదు అసలు. ఎవరూ లేరు కాబట్టి నేను కూడా ప్రశాంతంగా ఈ ఏరియా అంతా వీడియో తీశాను. ఇదే వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా తీసేదాన్ని కాదు. అంటే చెప్తున్నా కదా, అంతమంది పిల్లలు ఉంటారనమాట, వీడియో కూడా తీసుకోవడానికి అంత పాసిబిలిటీ ఉండదు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాక దీని ఆపోజిట్లోనే ఒక చిన్న రెస్టారెంట్లా ఉంటుంది, అక్కడ టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.